ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జన్ అన్నప్పుడు నార్మల్ డెంటిస్ట్కి అండ్ అగైన్ ప్లాస్టిక్ సర్జన్కి ఎట్లా డిఫరెన్షియేట్ అవుతుంది? మాక్సిలోఫేషియల్ సర్జరీ అనేది అది ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ వేర్ వీఆర్ ట్రైన్డ్ టోటలీ టు టేక్ కేర్ ఆఫ్ ఫేస్. ఎట్లాంటి సిమ్టమ్స్ తోని ఒక పేషెంట్ బాధపడుతున్నప్పుడు మాక్సిలోఫేషియల్ సర్జన్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలంటే? ఫేస్లో ఇప్పుడు మనకి చెవు ఉంటుంది, కన్ను, ముక్కు అన్నీ ఉంటాయి కాబట్టి దర్ ఇస్ అన్ ఓవర్లాప్ ఆఫ్ సిమ్టమ్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఫేస్లో చాలా నర్వ్స్ ఉంటాయి. ఇట్ ఈస్ అ వెరీ కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఫేస్ అనేది. సర్జరీ అయిన తర్వాత మౌత్ ఓపెనింగ్ కానీ బ్రీతింగ్ ఇష్యూస్ కానీ ఇవన్నిటి అండ్ ఫేషియల్ అపియరెన్స్ కానీ ఏమైనా ఇబ్బంది అవుతుంది అంటారా? సర్జరీ ప్రాపర్గా ప్రీ ప్లాన్ చేసుకుని చేస్తే దెర్ విల్ నాట్ బి ఎనీ కాంప్లికేషన్స్. ట్రామాలో ఒక్కొక్కసారి పోస్ట్ ఆపరేటివ్లీ వేరే ఇష్యూస్ లైక్ హెడ్ ఇంజురీ ఇవన్నీ ఏమైనా ఉంటే. No hype, no fear, just honest health conversations. Hi, I'm Dr. Manisa Reddy. Today we have Dr. Navata Garu, oral and maxillofacial surgeon from Care Hospitals. Let's welcome her. Hello, Andy. Hi, Mansa. How are you? I'm good. మీరు ఎలా ఉన్నారు? I'm good, thank you. Thank you for joining us today. మై ప్లెజర్, మాన్సా. ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జన్ అన్నప్పుడు నార్మల్ డెంటిస్ట్కి అండ్ అగైన్ ప్లాస్టిక్ సర్జన్కి ఎట్లా డిఫరెన్షియేట్ అవుతుంది? మాక్సిలోఫేషియల్ సర్జరీ అనేది అది ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ వేర్ వీఆర్ ట్రైన్డ్ టోటలీ టు టేక్ కేర్ ఆఫ్ ఫేస్. సో బికాజ్ మాక్సిలోఫేషియల్ సర్జరీ డెంటల్ వీడిఎస్ తర్వాత ఒక స్పెషలైజేషన్ కాబట్టి ఒక పీపుల్ ట్రై టు కంపేర్ విత్ డెంటిస్ట్ అండ్ వీ డీల్ విత్ ఎవ్రీథింగ్ ఆన్ ఫేస్ కాబట్టి అగైన్ ఇది కాస్మెటిక్ అనుకుని అగైన్ ఒక కంపారిజన్ విత్ ప్లాస్టిక్ సర్జన్స్ వస్తుంది. బట్ టు బి వెరీ ఫ్రాంక్, ఇది ఎక్స్క్లూజివ్ స్పెషాలిటీ ఆఫ్ ఫేస్ విచ్ ఇస్ నాట్ రిలేటెడ్ టు ఐదర్ డెంటిస్ట్రీ ఆర్ ఆర్ ప్లాస్టిక్ సర్జరీ. బికాస్ డెంటిస్ట్రీలో మనం ఓన్లీ పళ్ళ గురించి డీల్ చేస్తాం అండ్ ప్లాస్టిక్ సర్జరీ ఇస్ మోస్ట్లీ స్కిన్కి సంబంధించిన కాస్మెటిక్ సర్జికల్ ప్రొసీజర్స్. వెరస్ మాక్సిలోఫేషియల్ సర్జరీ ఏంటంటే వి డీల్ విత్ ఆల్ ద ఇష్యూస్ ఆఫ్ ఫేస్, అంటే ఫేస్, మౌత్ అండ్ జా అండ్ స్కిన్. కాస్మెటిక్ సర్జరీస్ ఉంటాయి దీంట్లో, పెథాలజీ ఉంటుంది లైక్ ట్యూమర్స్, సిస్ట్స్ ఆఫ్ ద జా అండ్ ఫేస్, అండ్ దెన్ ట్రామా డీల్ చేస్తాం. సో ఇట్స్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ స్పెషాలిటీ, నాట్ రిలేటెడ్ టు డెంటిస్ట్రీ ఆర్ ప్లాస్టిక్ సర్జరీ. కాకపోతే డెంటల్ ట్రైనింగ్ ఉండటం వలన వైల్ ట్రీటింగ్ ఫేషియల్ ఇష్యూస్ ఏమైనా, అది ట్రామా అయినా అవ్వనివ్వండి లేకపోతే కాస్మెటిక్ జా సర్జరీస్ చేసినా కూడా మనకి డెంటల్ ట్రైనింగ్ ఉండటం వల్ల ఇట్ ఈస్ మోర్ హెల్ప్ఫుల్ టు యాక్చువల్లీ అలైన్ ద ఫేస్ బెటర్. ఎందుకంటే మనకి డెంటిస్ట్రీలో వీ లెర్న్ అబౌట్ హౌ టీత్ జాయిన్ ఈచ్ అదర్. అక్లూజన్ అనేది ఒకటి తరోగా 4 years మనం నేర్చుకుంటాం కాబట్టి అక్లూజన్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇండికేషన్. ఇట్ విల్ ఇండికేట్ అస్ ఎక్కడ ఏ బోన్ ఎక్కడ ఉండాలి అనేది. వీ టేక్ సపోర్ట్ ఆఫ్ అక్లూజన్. దట్స్ హౌ డెంటిస్ట్రీ హెల్ప్స్ అస్, బట్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు డెంటిస్ట్రీ మచ్. ఓకే, మీ డైలీ ప్రాక్టీస్లో ఎట్లాంటి కేసెస్ చాలా ఎక్కువ చూస్తూ ఉంటారు? అన్నీ చూస్తాము, మిక్స్ అండ్ మ్యాచ్. లైక్ ఇప్పుడు ట్రామా చూస్తాము, యాక్సిడెంట్స్, ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ వచ్చేవి ఎక్కువ అవే వస్తూ ఉంటాయా? ఇప్పుడు కొంచెం తగ్గింది, హెల్మెట్ అవేర్నెస్ ఇవంతా పెరగటం వల్ల, విచ్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. అపార్ట్ ఫ్రమ్ దట్ ట్యూమర్స్ అండ్ స్వెల్లింగ్స్ ఆఫ్ ద ఫేస్ అండ్ జా, ఇది కూడా చూస్తాం. ఇప్పుడు రీసెంట్గా జా జాయింట్ ఇష్యూస్ బాగా ఎక్కువ చూస్తున్నాం. టీఎంజే ప్రాబ్లమ్స్ విత్ లైఫ్ స్టైల్ అండ్ ఆల్ దాట్, ఇవి వీఆర్ సీయింగ్ ఇట్ ఎట్ వెరీ యంగ్ ఏజ్ ఆల్సో. సో టీఎంజే ప్రాబ్లమ్స్ ఇస్ వన్ ఆఫ్ ద కేసెస్ దట్ వీఆర్ సీయింగ్ వెరీ ఫ్రీక్వెంట్లీ ఇన్ రీసెంట్ టైమ్స్. ఎట్లాంటి సిమ్టమ్స్ తోని ఒక పేషెంట్ బాధపడుతున్నప్పుడు మాక్సిలోఫేషియల్ సర్జన్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలంటే? ఇప్పుడు ఎనీవేస్ ఫేస్ మీద ఏం జరిగినా ఐ థింక్ యూ షుడ్ మీట్ అస్ ఫస్ట్. ఎందుకంటే చాలాసార్లు ఫేస్లో ఇప్పుడు మనకి చెవు ఉంటుంది, కన్ను, ముక్కు అన్నీ ఉంటాయి కాబట్టి దర్ ఇస్ అన్ ఓవర్లాప్ ఆఫ్ సిమ్టమ్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఎస్పెషలీ ఇప్పుడు ట్రామా ఉంది, ఓన్లీ స్వెల్లింగ్స్ ఉన్నాయి ఫేస్ మీద, బ్లీడింగ్ లేదు, ఫ్రాక్చర్స్ లేవు అనుకున్నప్పుడు చాలాసార్లు దే విల్ సే ఓకే వెయిట్ అండ్ వాచ్, స్వెల్లింగే ఉంది కదా, ఇట్ ఈస్ ఓకే అని. బట్ సమ్ టైమ్స్ వాట్ హ్యాపన్స్ ఇస్ ఫేస్లో చాలా నర్వ్స్ ఉంటాయి. ఇట్ ఈస్ అ వెరీ కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఫేస్ అనేది. సో ఒక్కొక్కసారి ఆ స్వెల్లింగ్స్ ఏంటంటే బ్లడ్ క్లాట్ అవ్వటం వల్ల, హెమటోమాస్ ఫామ్ అవటం వల్ల, ఆ హెమటోమాస్ నర్వ్ని ఇంపించేస్తే పారెస్థీషియా వస్తుంది, అంటే టెంపరీ నమ్నెస్ లాగా వస్తుంది. సో అలా నమ్నెస్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు వెంటనే మనం హెమటోమా కనుక ఇవాక్యుయేట్ చేస్తే నర్వ్ విల్ రికవర్ క్విక్లీ.
అది తెలియక స్వెల్లింగే కదా తగ్గిపోతుంది అని ఒక్కొక్కసారి దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ చాలా ఉంటారు. వరకు నెగ్లెక్ట్ చేస్తారు. చేస్తారు. ఇంకా ఒక్కొక్కసారి అంటే ఫేషియల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇట్ మే బి టీత్ రిలేటెడ్ అయినా అన్రిలేటెడ్ టు టీత్ అయినా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఎస్పెషలీ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్, డయాబెటీస్ ఉంటే, లేకపోతే లాంగ్ టర్మ్ స్టిరాయిడ్ యూజ్ చేసేవాళ్ళు, ప్రీవియస్ అదే క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో చేసుకుని. రేడియేషన్ అవి తీసుకుని కీమోథెరపీ తీసుకునే వాళ్ళు, వీళ్ళందరిలో క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళలో ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. సో ఫేషియల్ స్వెల్లింగ్స్ని పర్వాలేదు, ఏదో ఒక ర్యాండమ్ యాంటీబయాటిక్ వాడేస్తే ఇట్ విల్ కమ్ డౌన్ అనుకుని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. బికాస్ దీస్ స్వెల్లింగ్స్ క్యాన్ స్ప్రెడ్ వెరీ ర్యాపిడ్లీ అనమాట. ఎలా అంటే ఇప్పుడు మీకు తెలుస్తుంది లుడ్విగ్స్ యాంజైనా అంటాం, విచ్ స్ప్రెడ్స్ ఎంటైర్లీ ఆన్ టు ద నెక్. సో ఒక్కొక్కసారి ఓవర్ నైటే బికాస్ దే ఆర్ ఆల్రెడీ ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ స్ప్రెడ్ అవ్వచ్చు. అప్పుడు సమ్టైమ్స్ ఇట్ ఈస్ వెరీ ఫ్యాటల్ బికాజ్ నెక్లోకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయినప్పుడు బ్రీదింగ్ ఇష్యూస్ రావచ్చు ఇవన్నీ. సో ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఇట్ ఈస్ బెటర్ యూ కన్సల్ట్ అ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోకూడదు అంటారు కదా. సో ఇఫ్ యూ కన్సల్ట్ వెంటనే మీకు రెమెడీ దొరుకుతుంది అనమాట. సో ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జన్కి క్యాన్సర్కి ఎట్లాంటి రిలేషన్ ఉంటుందండి? క్యాన్సర్ వచ్చేసింది, Again, ఓరల్ of క్యాన్సర్ course. వచ్చింది అంటే దాన్ని సర్జికల్గా ట్రీట్ చేయడంలో ఎనీవేస్ వీ హ్యావ్ అవర్ రోల్. అది కాకుండా ప్రివెన్షన్లో మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. ఓకే. లైక్ ఎనీ ప్యాచెస్ ఇన్ ద ఓరల్ క్యావిటీ, రెడ్ ప్యాచెస్, వైట్ White ప్యాచెస్, బర్నింగ్ సెన్సేషన్, ఇవన్నీ ఉన్నప్పుడు వీటిని ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ అంటాం అనమాట. సో చాలా మందికి తెలియదు దే మైట్ లీడ్ టు క్యాన్సర్ అని. అండ్ ఆల్రెడీ గుట్కా చూయింగ్ హ్యాబిట్ ఇట్లా ఉందనుకోండి, దే విల్ హ్యావ్ అ ప్రాబ్లమ్ కాల్డ్ ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్, వేర్ నోరు తెరుచుకోదు, బుగ్గ గట్టిగా అయిపోతుంది బికాస్ ఆఫ్ దిస్ హ్యాబిట్. సో వీళ్ళందరూ ఇవన్నీ ప్రీ క్యాన్సరస్ కండిషన్స్. అండ్ షార్ప్ టూత్ గుచ్చుకుంటున్నప్పుడు అల్సర్స్ వస్తూ ఉంటాయి, అవి కూడా చాలా సార్లు నెగ్లెక్ట్ చేస్తారు. యూజువలీ మీడియాలో అన్ని చోట్ల మనకి ప్రాపగాండా ఓన్లీ టొబాకో కాజెస్ ఓరల్ క్యాన్సర్ అని. బట్ టొబాకో ఎంత కాజ్ చేస్తుందో షార్ప్ టూత్ వల్ల వచ్చే అల్సర్స్ కూడా దే హ్యావ్ ఈక్వల్ ప్రెడిక్షన్ టువర్డ్స్ కాజింగ్ ఓరల్ క్యాన్సర్. సో ఎప్పుడైనా ఒక షార్ప్ టూత్ గుచ్చుకుని మీకు ఒక నాన్ హీలింగ్ అల్సర్ ఒక 15-20 డేస్కి ఉంటే యూ షుడ్ డెఫినెట్లీ కన్సల్ట్ అ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్. సో ఇలా ప్రీ క్యాన్సరస్ కండిషన్స్లో నాన్ హీలింగ్ అల్సర్స్లోనే మనం కలిస్తే చాలాసార్లు క్యాన్సర్నే ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఐ ఫీల్ ప్రివెన్షన్లో ఆ రోల్ ఇస్ మోర్ సిగ్నిఫికెంట్ బికాస్ క్యాన్సర్ వచ్చాక అందరం ట్రీట్ చేస్తాం, ద ప్రోటోకాల్ ఇస్ సేమ్, బట్ ఐడెంటిఫైయింగ్ బిఫోర్ గెట్టింగ్ దట్ ఇంటూ దట్ సిచ్యుయేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్గా వీ హెల్ప్ అ లాట్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ప్రీ క్యాన్సరస్ కండిషన్స్. అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అట్లాంటివి ఏమైనా చేస్తుంటారా? చేస్తూ ఉంటాం. ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్కి చేస్తాము. బికాజ్ అక్కడ ఏమవుతుందంటే నోరు మూసుకుపోతుంది కంప్లీట్గా, బట్ వాళ్ళు ఆ హ్యాబిట్ని దే నాట్ రెడీ టు గివ్ అప్. బికాజ్ ఎక్కడో ఒక చోట వాళ్ళకి ఆ టొబాకో పౌచ్ పెట్టుకుంటే సరిపోతుంది అని. బట్ వాట్ దే డోంట్ అండర్స్టాండ్ ఇస్ నోరు మూసుకుపోతే మనకు చాలా లైఫ్ సేవింగ్ ఆప్షన్స్ క్లోజ్ అయిపోతాయి. సడన్లీ యూ నీడ్ టు ఇంట్యుబేట్, దేనికైనా కుదరదు. నోటి లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు, క్యాన్సర్ వస్తుందా తెలియదు, టూత్ ఇన్ఫెక్షన్ ఉందా తెలియదు, అండ్ సడన్గా ఏదైనా అయినప్పుడు వీ కాంట్ డీల్ దట్ సిచ్యుయేషన్ ఇమీడియట్లీ. సో ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తాం. బికాజ్ అది హ్యాబిట్ స్టాప్ చేయటం కోసం హెల్ప్ చేస్తాము. అండ్ ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు మెడికల్ ట్రీట్మెంట్తో వీ కెన్ ఇంక్రీజ్ దేర్ మౌత్ ఓపెనింగ్. టోటల్గా నోరు క్లోజ్ అయిపోతే కూడా దేర్ ఆర్ సర్జికల్ ఆప్షన్స్ విచ్ కెన్ హెల్ప్ ఇన్ ఓపెనింగ్ దేర్ మౌత్. సో వీటన్నిటి గురించి అసలు అవేర్నెస్ లేదు. సో వీ డూ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇన్ బ్రింగింగ్ దిస్ అవేర్నెస్. ఒక్కసారి సర్జికల్ ఆప్షన్స్ అన్నారు కదా, ఎప్పుడన్నా లైక్ బ్రీతింగ్ ఇష్యూ కానీ, ఐ మీన్ సర్జరీ అయిన తర్వాత మౌత్ ఓపెనింగ్ కానీ, లైక్ బ్రీతింగ్ ఇష్యూస్ కానీ, ఇవన్నిటి అండ్ ఫేషియల్ అపియరెన్స్ కానీ ఏమైనా ఇబ్బంది అవుతుంది అంటారా? సర్జరీ ప్రాపర్గా ప్రీ ప్లాన్ చేసుకుని చేస్తే, ఇప్పుడు కాస్మెటిక్ జా సర్జరీస్ ఇవన్నీ ప్రాపర్ ప్రియా ప్లానింగ్ ఉంటుంది కాబట్టి పోస్ట్ ఆపరేటివ్గా దేర్ విల్ నాట్ బి ఎనీ కాంప్లికేషన్స్. ట్రామాలో ఒక్కొక్కసారి పోస్ట్ ఆపరేటివ్లీ వేరే ఇష్యూస్ లైక్ హెడ్ ఇంజురీ ఇవన్నీ ఏమైనా ఉంటే పోస్ట్ ఆపరేటివ్ రికవరీ కొంచెం టైం పడుతుంది ఆబ్వియస్గా. బట్ ఏం చేసినా ఫేస్ మీద మనం సర్జరీ అంటూ చేశాక స్వెల్లింగ్ ఉంటుంది, సో డిఫికల్టీ ఇన్ మౌత్ ఓపెనింగ్ ఉంటుంది, చూయింగ్ డిఫికల్టీస్ ఉంటాయి. ఒక్కొక్కసారి లోవర్ జా సర్జరీస్ చేసినా లేకపోతే నెక్ రీజన్లో సర్జరీస్ చేసినా కొంచెం బ్రీదింగ్ అంటే పోస్ట్ ఆపరేటివ్లీ 1 or 2 days మనం మానిటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే మ్యాక్సిలోఫేషియల్ సర్జరీస్ ఎప్పుడు కూడా యూ షుడ్ గెట్ ఇట్ డన్ ఇన్ వెల్ ఎక్విప్డ్ హాస్పిటల్స్ వేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయో, మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఉండే సెంటర్స్లో తీసుకుంటే ఇట్ ఈస్ గుడ్. ఎందుకంటే
వెరీ వైటల్ ఆర్గాన్స్ ఆర్ దేర్. మన కళ్ళు, ఎయిర్వే అంతా అక్కడే ఉంటుంది. సో అన్నీ అక్కడే ఉన్నప్పుడు వీ హ్యావ్ టు బీ మెటిక్యులస్లీ కేర్ఫుల్ వైల్ డూయింగ్ ద ప్రొసీజర్స్. అన్ని అయితే సెన్సిటివ్ ఆర్గన్స్ అన్ని ఒకటే పోస్ట్ ఆపరేటివ్ స్వెల్లింగ్ అవన్నీ దే ఆర్ ఆల్ మేనేజబుల్. బట్ ఏంటంటే మొహం కదా, వెంటనే ఆ వాపు చూసి పానిక్ అవుతూ ఉంటారు. సో లైఫ్ థ్రెటనింగ్గా ఏమీ ఉండదు పోస్ట్ ఆపరేటివ్లీ. స్వెల్లింగ్ ఉంటుంది, మౌత్ ఓపెనింగ్ డిఫికల్టీస్ ఉంటాయి, చూయింగ్ డిఫికల్టీస్ ఉంటాయి, బట్ ఆల్ ఆఫ్ దెమ్ క్యాన్ బి డెల్ట్. యంగ్ ఏజ్లోనే మనం టీఎంజే ఇష్యూస్ చూస్తున్నారు అన్నారు కదా, లైక్ క్లికింగ్ సౌండ్ కానీ జాక్ ఏమన్నా అయినప్పుడు వాటిని ఎట్లా ట్రీట్ చేస్తుంటారు? టీఎంజే కూడా మన మిగిలిన జాయింట్స్ లాగే, లైక్ నీ జాయింట్, షోల్డర్ జాయింట్ లాగే ఇది ఒక జాయింట్ విచ్ హెల్ప్స్ ఇన్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అవర్ మౌత్. మనకి తెలియదు ఏంటంటే నోరు తెరుచుకోవడానికి మనకి 2 జాస్ ఉంటాయి, మాక్సిలా మ్యాండిబుల్. కానీ నోరు తెరుచుకోవడానికి ఓన్లీ లోవర్ జా హెల్ప్ చేస్తుంది, అప్పర్ జా ఇస్ ఫిక్స్డ్. ఆ లోవర్ జా మూవ్మెంట్కి ఇక్కడ ఉండే ఒక చిన్న జాయింట్ హెల్ప్ చేస్తుంది, దట్ ఈస్ టెంపరోమాండిబులర్ జాయింట్. అయితే మిగిలిన జాయింట్స్ అన్ని వేర్ అండ్ టేర్ అంతా విత్ ఏజ్ వస్తుంది, అంటే ఒక 50-60 ఇయర్స్ తర్వాత ఆర్థరైటిస్ స్టార్ట్ అయ్యి దట్ ఈస్ వెన్ ద ప్రాబ్లమ్ స్టార్ట్స్. బట్ టీఎంజే ఏంటంటే ఇట్ ఈస్ ఎఫెక్టెడ్ బై స్ట్రెస్ అండ్ లైఫ్ స్టైల్. అందుకని వీఆర్ సీయింగ్ టీఎం జాయింట్ ఇష్యూస్ అట్ అ వెరీ యంగ్ ఏజ్. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అప్పటి నుంచే మనము టీఎం జాయింట్ ఇష్యూస్ చూస్తున్నాం, లైక్ క్లిక్కింగ్, డిస్క్ డిస్ప్లేస్మెంట్స్, ఇవన్నీ కూడా. ఫస్ట్ థింగ్ టు అవాయిడ్ దిస్ ఇస్ బెటర్ లైఫ్ స్టైల్ ప్రాపర్గా ఉండాలి, అడిక్వేట్ స్లీప్ అండ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్. ఒకవేళ ఇది వస్తే ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, ఇనీషియలీ ఒక్కొక్కసారి ఫస్ట్ సిమ్టమే క్లికింగ్ ఉండొచ్చు, అంటే మీరు నోరు తెరిచి మూసుకుంటున్నప్పుడు చెవి దగ్గర సౌండ్ రావటం, లేకపోతే జాయింట్ దగ్గర అంటే చెవి ముందు పెయిన్ రావటం, అన్ట్రీటెడ్ హెడేక్స్, అంటే చాలా మందిని కలుస్తారు వాళ్ళు తలనొప్పి కోసం, మైగ్రేన్ అని అదని ఇదని, బట్ ఇట్ ఈస్ స్టిల్ నాట్ బీయింగ్ ట్రీటెడ్, అది తగ్గట్లేదు అంటే యూ షుడ్ సస్పెక్ట్ టీఎం జాయింట్ ఇష్యూస్. అండ్ నోరు తెరుచుకోవటంలో ఇబ్బంది ఉంది, తినేటప్పుడు ఇబ్బంది ఉంది అంటే కూడా టీఎం జాయింట్ని మనం ఇవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదేంటంటే అసలు అక్కడ ఒక జాయింట్ ఉందనే ఎవరో అంతగా గమనించుకోము, తెలీదు. సో అక్కడ ఏ పెయిన్ వచ్చినా ఐదర్ అది ఇయర్ పెయిన్ అనుకుంటారు లేదా హెడేక్ అనుకుంటారు. సో దే గో అరౌండ్ సో మెనీ స్పెషలిస్ట్స్ అండ్ గెట్ సో మెనీ ఇన్వెస్టిగేషన్స్ డన్. ఎక్కడా కూడా ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా తగ్గకపోయేసరికి ద మెనీ టైమ్స్ వెన్ పేషెంట్స్ ఎండ్ అప్ విత్ సైకాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్. అంటే ఇది వాళ్ళే యాంగ్షియస్ అయిపోతూ ఉంటారు, అదేంటో తెలియదు. సో మెనీ టైమ్స్ పేషెంట్స్ కమ్ టు మీ విత్ దిస్ బిగ్ ఫైల్, అందరినీ కలిసేసి ఎంఆర్ఐ బ్రెయిన్ అన్నీ అయిపోయి, సైకాలజిస్ట్ కన్సల్టేషన్ కూడా అయిపోయి, సమ్వేర్ దే విల్ సీన్ అన్ ఇంటర్వ్యూ ఆర్ సమ్వేర్ అండ్ దే విల్ కమ్ టు అస్. అప్పుడు ఇవాల్యుయేట్ చేసి దెల్ బి అ ఫ్రాంక్ టీఎంజే ఇష్యూ. అండ్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ సో రిలీవ్డ్ ఆఫ్టర్ నోయింగ్ ఇట్. అంటే అప్పటిదాకా వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు కదా, సో చాలా రిలీవ్డ్గా ఫీల్ అవుతారు. అండ్ ఎంఆర్ఐ విల్ డెఫినెట్లీ పికప్ టీఎంజే ఇష్యూ. సో ఎంఆర్ఐలో వీ విల్ నో సైనోవైటిస్ ఉందా, లేకపోతే వాపు ఉందా, లేకపోతే డిస్క్ డిస్ప్లేస్ అయిందా, అన్నీ మనకి ఎంఆర్ఐలో తెలుస్తాయి. సో రిలవెంట్ ట్రీట్మెంట్స్ చేశాక పేషెంట్స్ ఆర్ హ్యాపీ. సో మీరు టీఎంజే ఇష్యూస్ మనం మాట్లాడుతుంటే నాకు ఒక కేసు గుర్తొచ్చింది. నా వెరీ క్లోజ్ ఫ్రెండ్, తను షీ వాస్ క్యారింగ్, సో తనకు కూడా సేమ్ షీ వాస్ హ్యావింగ్ జా ఇష్యూ, క్లికింగ్ సౌండ్ వచ్చింది. బికాస్ ఎడ్యుకేటెడ్, కొంచెం ఇవన్నీ తెలుసు, ఈవెన్ ఇంటూ ఇట్ షీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ టీఎంజే ఇష్యూనే అయ్యి ఉండొచ్చు అనేసి. సో ప్రెగ్నెంట్ ఉన్న ఉమెన్ని ట్రీట్ చేస్తూ ఉంటారా మీరు? ప్రెగ్నెన్సీలో యాక్టివ్ ట్రీట్మెంట్స్ ఏం చేయలేం కాబట్టి కన్జర్వేటివ్ మేనేజ్మెంట్, రీఅష్యూరెన్స్, సాఫ్ట్ డైట్, లిమిటెడ్ మౌత్ ఓపెనింగ్, ఇలా 9 monthsని అండ్ పోస్ట్ పార్టమ్ ఒక 3-4 monthsని షీల్ హ్యావ్ టు మేనేజ్. ఎందుకంటే వీ కాంట్ మెడికేట్ దెమ్ మచ్ అండ్ ప్రొసీజర్ కూడా చేసుకోలేం కాబట్టి. బట్ దీస్ విల్ హెల్ప్, లైక్ లిమిటెడ్ మౌత్ ఓపెనింగ్ అండ్ సాఫ్ట్ డైట్ తీసుకోవటం, అడిక్వేట్ స్లీప్ తీసుకోవటం, వీటన్నిటితో కొంచెం మనం సిమ్టమ్స్ తగ్గించవచ్చు. క్లికింగ్ వోంట్ కమ్ డౌన్, బట్ పెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ, బికాస్ ఇట్ ఆల్సో ట్రిగర్స్ యాంగ్జైటీ కదా. ఆ పెయిన్ అలా ఉంది, మనము ఇప్పుడు మోకాల్లో చెయ్యో ఏదో అయితే మీరు రెస్ట్ ఇస్తాం, నడవరు, కూర్చుంటారు అన్ని, బట్ మనం జాని వాడుతూనే ఉంటాం, మాట్లాడటం, తినటం, ఇన్వాలంటరీగా స్నీజింగ్, కాఫింగ్, ఆల్సో యూ విల్ యూస్ యువర్ జా. సో వీళ్ళని వి ఓన్లీ కీప్ రీఅష్యూరింగ్ అంటిల్ దే ఆర్ రెడీ ఫర్ ప్రాపర్ ఇవాల్యుయేషన్. అప్పుడు ఎంఆర్ఐ తీసి వీ విల్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ట్రీట్. సో మీ దాంట్లో ఆర్థోగ్నాటిక్ సర్జరీ అంటే ఏంటిది, దాన్ని ఎట్లా చేస్తూ ఉంటారు? ఆర్థోగ్నాటిక్ సర్జరీ అనేది జా కరెక్షన్ సర్జరీ. ఇవి ఎందుకు చేస్తామంటే, మనకి చాలామందికి చూస్తాం జా చాలా దవడ చాలా ముందుకుంటుంది, చాలా వెనక్కుంటుంది, ఫేషియల్ ప్రొఫైల్ కరెక్ట్గా ఉండదు. సో వీటికి జా కరెక్షన్ సర్జరీస్ చేస్తాం, వీటిని ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అంటాం. ఇవి
ప్యూర్లీ కాస్మెటిక్ అని అనుకుంటాం కానీ దే ఆర్ ఆల్సో ఫంక్షనల్. ఎందుకంటే జా Occlusion. ముందుకి వెనక్కి ఉన్నప్పుడు మనకి ఫంక్షన్ సరిగా ఉండదు. అవును. లైక్ కింద జా చాలా ముందుకు ఉందనుకోండి, వాళ్ళు బైట్ చేయలేరు. అండ్ మాట్లాడటం కూడా లిస్పింగ్ వస్తుంది. ఎందుకంటే నార్మల్లీ మన పై జా ముందుకు ఉండాలి అండ్ అది ఓన్లీ 2 mm ముందుకు ఉండాలి అండ్ కింద జా 2 mm వెనక్కు ఉండాలి. ఈ అలైన్మెంట్లో ఏం తేడా వచ్చినా ఫంక్షన్లో చాలా డిఫరెన్స్ వస్తుంది. ఒకవేళ పై జా చాలా ముందుకుంది పై దవడ అనుకోండి, అప్పుడు నోరు క్లోజ్ అవ్వదు. సో వాళ్ళు చాలామంది మౌత్ బ్రీదింగ్ అలవాటు అలవాటు అయిపోతుంది వాళ్ళకి. దానివల్ల ఫేస్ లాంగ్గా ఎడినాయిడ్ ఫేసెస్ లాగా వస్తుంది. ఆర్ కింద దవడ చాలా చిన్నగా ఉందనుకోండి, ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ ఒబీస్ స్నోరింగ్ ఉంటుంది. ఎందుకంటే మన టంగ్ మజిల్స్ అన్నీ కింద దవడకి అటాచ్ అయి ఉంటాయి. సో అది చిన్నగా ఉందంటే వెనక థ్రోట్ స్పేస్ తగ్గిపోయినట్టు. సో అందుకని చిన్న దవడ, మా దవడ వెనక్గా ఉందనుకోండి లోవర్ జో, అప్పుడు వాళ్ళకి స్నోరింగ్ ఉంటుంది. ఇలా చాలా ఫంక్షనల్ ఇష్యూస్ ఉంటాయి విత్ జాస్ మిస్అలైన్డ్గా మ్యాలలైన్డ్గా ఉంటాయి. ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ ఏం చేస్తాయంటే ఇవన్నీ ఫంక్షన్ని కరెక్ట్ చేస్తాయి అండ్ ప్రొఫైల్ని కూడా ఇంప్రూవ్ చేస్తాయి. సో మోస్ట్లీ పేషెంట్స్ ఇప్పటిదాకా దే కమ్ టు అస్ మోస్ట్లీ విత్ కాస్మెటిక్ ఇష్యూస్, కానీ ఇప్పుడు దే ఆర్ కమింగ్ విత్ స్నోరింగ్ ఆల్సో. ఇప్పుడు అవేర్నెస్ పెరుగుతోంది కదా, స్నోరింగ్ ఈజ్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ నోస్. ఒకసారి జా కూడా ఇవాల్యుయేట్ చేయించుకుందామని చెప్పి జా ఇష్యూస్ కోసం కూడా వస్తున్నారు. అండ్ ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ మనం ఎంటైర్లీ విత్ ఇన్ ద మౌత్ నుంచి అప్రోచ్ ఉంటుంది. సో నో స్కార్స్ ఆన్ ద ఫేస్ అబ్సల్యూట్లీ. ప్యూర్లీ కాస్మెటిక్ అవుట్కమ్ చాలా బాగుంటుంది ఆర్థోగ్నాటిక్స్లో. కిడ్స్ కూడా వస్తూ ఉంటారా జనరల్గా? యూజువలీ గ్రోత్ కంప్లీట్ అయ్యాకే సర్జికల్గా ట్రీట్ చేస్తాం. డ్యూరింగ్ గ్రోత్ ఫేజ్ మనకి జా సైజెస్లో అబ్నార్మాలిటీ ఉంది, చిన్న దవడ పెద్ద దవడ అలా ఉందంటే కొన్ని గ్రోత్ మాడిఫైయింగ్ అప్లయన్సెస్ ఇచ్చి వీ విల్ హెల్ప్ ద జాస్ టు అలైన్ ప్రాపర్లీ. బట్ సర్జికల్ ఆప్షన్ మాత్రం ఆఫ్టర్ ద గ్రోత్ ఇస్ కంప్లీట్, అంటే 16-17 years తర్వాతే వీ కెన్ టేక్ దెమ్ అప్ ఫర్ సర్జరీ. ఓకే. మీ ప్రాక్టీస్లో జనరల్గా మాక్సిలోఫేషియల్ సర్జన్ అన్నప్పుడు చాలా వరకు పేషెంట్స్లలో చాలా మిత్స్ ఉంటా ఉంటాయి. సర్జరీ అన్నప్పుడు ఇంకా ఎక్కువ భయపడతా ఉంటారు. మీరు అట్లాంటివి ఏమన్నా విన్నారా? చాలా మిత్స్ ఉంటాయి. ఫేషియల్ స్కార్ ఒకటి పెద్ద మిత్. యాక్చువల్లీ మాక్సిలోఫేషియల్ సర్జరీలో 90% ఆఫ్ ద ప్రొసీజర్స్ ఫ్రమ్ విత్ ఇన్ ద మౌత్ అప్రోచ్ అవ్వచ్చు, ఫేస్లో ఏ బోన్ అయినా కూడా. సో మోస్ట్లీ స్కార్ ఉండదు, బట్ పీపుల్ థింక్ స్కార్ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు. తర్వాత మొహంలో ఏం చేసినా విజన్ దెబ్బతింటుంది అనేది ఒక పెద్ద ఇష్యూ. సో విజన్ లాస్ ఏమి ఉండదు. యాక్చువల్లీ ఆర్బిటల్ ట్రామా అంటే కంటి చుట్టూ ఎముకలు యాక్సిడెంట్స్లో విరిగినప్పుడు అవి ఫిక్స్ చేస్తాం, అప్పుడు కూడా విజన్ పోదు. సో అదర్ మాక్సిలోఫేషియల్ ప్రొసీజర్స్లో విజన్ పోయే అవకాశాలు అసలు ఏముండవు. అండ్ మాట సరిగా రాదేమో, ముఖం ముందులాగా ఉండదేమో, ఇట్లాంటివి చాలా మిత్స్ ఉంటాయి. బట్ మాక్సిలోఫేషియల్ సర్జరీలో 90% కాస్మెటిక్గానే చేస్తాము అండ్ ఫేషియల్ షేప్ ఫంక్షన్ అన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తాం కాబట్టి దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఇష్యూ. ఈవెన్ బిఫోర్ ఐ గెస్ ఇదంతా ఓరల్ మాక్సిలోఫేషియల్ సర్జన్ అంటే ఈవెన్ బిఫోర్ ఇప్పుడు మినిమల్ ఇన్వేజివ్ అంతా చాలా అడ్వాన్స్గా ఉంది కదా, ఈవెన్ బిఫోర్ దిస్ కూడా మనం వితౌట్ స్కార్ అదంతా లోపల నుంచే చేస్తూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది అప్రోచెస్ ఆర్ ఫ్రమ్ విత్ ఇన్ ద మౌత్ అనమాట. సో ఇప్పుడు చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి కదా, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ కానీ 3D తోని కానీ, సో అవన్నీ ఎట్లా ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్లో ఎట్లా హెల్ప్ అవుతుంది? మినిమల్ ఇన్వేజివ్ TMJ సర్జరీస్. ముందు టెంపరోమాండిబులర్ జాయింట్లో ఏమొచ్చినా డిస్ప్లేస్మెంట్ ఉన్నా ఏమున్నా కూడా ఓపెన్ జాయింట్ సర్జరీసే అయ్యేవి. చెవి నుంచి ఇక్కడ ఒక ఇన్సిషన్ పెట్టి, కోర్స్ అది కూడా కాస్మెటిక్గానే ఉంటుంది ఈవెన్చువల్లీ, బట్ ఓపెన్ జాయింట్ సర్జరీస్ అయ్యేవి. ఇప్పుడు ఆర్థోపెడిక్స్లో వచ్చినట్టే మాక్సిలోఫేషియల్ సర్జరీలో కూడా ఆర్థ్రోస్కోపిక్ ప్రొసీజర్స్ వచ్చాయి ఫర్ టెంపరోమాండిబులర్ జాయింట్. ఒక 1.5 mm 8 mm డయామీటర్ స్కోప్ని కెమెరాని జాయింట్లోకి పంపించి నౌ వీఆర్ ఏబుల్ టు విజువలైజ్ ద జాయింట్ ఎంటైర్లీ. డిస్ప్లేస్ అయిన డిస్క్ని మళ్ళీ దాన్ని రీపొజిషన్ చేయగలుగుతున్నాం, డిస్క్ ప్లైకేషన్స్ చేయగలుగుతున్నాం. వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ప్రొసీజర్స్ జస్ట్ విత్ 1.8 mm హోల్తో, వేర్ యూ డోంట్ ఈవెన్ రిక్వైర్ అ సూచర్ లేటర్ ఆన్. సో మినిమలీ ఇన్వేజివ్ టెక్నిక్స్ ఆర్ అ లాట్ ఇంప్రూవ్డ్ విత్ డీలింగ్ విత్ TMJ ప్రాబ్లమ్స్. అది చాలా హెల్ప్ అవుతుంది. పేషెంట్స్ కూడా ఏమి ప్రాబ్లమ్స్, ఇదివరకు ఏంటంటే ఓపెన్ జాయింట్ సర్జరీస్లో ఫేషియల్ నర్వ్ పాలసీ ఒకటి చాలా పెద్ద రిస్క్ ఉండేది. అంటే ఎవ్రీ టైమ్ వీ యూస్ టు టెల్ ద పేషెంట్ ఇది రావచ్చు అని చెప్పే వీ యూస్ టు టేక్ దెమ్ ఫర్ సర్జరీస్. బట్ విత్ ఆర్థ్రోస్కోపిక్ టెక్నిక్స్ దట్ హ్యాస్ బీన్ నల్లిఫైడ్. ఇప్పుడు అసలు ఫేషియల్ నర్వ్ డ్యామేజ్ అనేది అసలు లేదు, వీఆర్ నోవేర్ నియర్ దట్. సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ అడ్వాన్స్మెంట్. అండ్ ఇప్పుడు 3D ప్రింటింగ్ ఒకటి వస్తుంది. ఆర్థోగ్నాటిక్ సర్జరీస్లో ముందు
ముందే ప్లాన్ చేసుకోవటం అనేది ఉండేది కాదు. ఇదివరకు ఓన్లీ వీ యూజ్డ్ టు ప్లాన్ విత్ ఆన్ ఎక్స్‌రేస్ అండ్ ఆల్ దట్. ఇప్పుడు మనం 3D ప్రింటింగ్ చేయటం వల్ల ఏంటంటే ఎగ్జాక్ట్‌గా జా విడ్త్ ఎంతుంది. సో, ద ఆస్టియోటమీ ఏదైతే కట్స్ ఇస్తామో టు ఫ్రాక్చర్ ద జా అండ్ రీపొజిషన్ ఆర్ నాట్ గోయింగ్ రాంగ్ నౌ. ఓకే. అండ్ టెంప్లెట్స్ వస్తున్నాయి ఫర్ సర్జికల్ ఆస్టియోటమీ సైట్ కోసం టెంప్లెట్స్ వస్తున్నాయి. అండ్ ప్రీ ఆపరేటివ్గానే వీఆర్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ద పేషెంట్ హౌ దేర్ జాబ్ True, పొజిషన్ true. ఈజ్ అండ్ ఆల్ దట్. ఇప్పుడు ఒక 6 years బ్యాక్ ఆర్ వెన్ ఐ వాస్ డూయింగ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్, పేషెంట్ యూస్ టు నో, ఈవెన్ ద సర్జన్ యూస్ టు నో హౌ ద పేషెంట్ లుక్స్ ఓన్లీ 1 week ఆఫ్టర్ ద సర్జరీ. స్వెల్లింగ్ తగ్గి అన్నీ అయ్యాక ఓకే మన జాబ్ పొజిషన్ కరెక్ట్గానే ఉంది అనేది. అఫ్ కోర్స్ వీ టేక్ అక్లూజన్ ఇన్ టు అకౌంట్. మరి అంత బ్లైండ్గా ఆర్బిటరీగా చేసేవాళ్ళం కాదు కానీ, బట్ ఇంత ప్రిసిషన్ యూస్ టు నాట్ బీ దేర్. ఓకే. బట్ నౌ ఆర్థోగ్నాటిక్ సర్జరీస్, కాస్మెటిక్ జా సర్జరీస్ కూడా విత్ లాట్ ఆఫ్ ప్రిసిషన్ చేయగలుగుతున్నాం విత్ దిస్ 3D ప్రింటింగ్ అండ్ ఆల్ దట్. సో, చాలా వరకు ఇప్పుడు ఒకసారి సర్జరీ అయిన తర్వాత పేషెంట్స్ ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? బిఫోర్ సర్జరీ కూడా మళ్ళీ ఆఫ్టర్ సర్జరీ ఫాలోఅప్స్ అండ్ ఆల్ ఉంటాయి కదా. యాక్చువల్లీ మాక్సిలోఫేషియల్ సర్జికల్ ప్రొసీజర్స్ ఏదైనా, ట్రామా అనండి, లేకపోతే జా కరెక్షన్ సర్జరీస్, ఈవెన్ ఆఫ్టర్ ట్యూమర్ రిసెక్షన్స్ ఏం చేసినా కూడా 90% ఆఫ్ ద కేసెస్లో పేషెంట్స్ విల్ బీ ఏబుల్ టు ఈట్ విత్ ఇన్ 8 hours ఆఫ్ సర్జరీ. ఓకే. సో మేము రైల్స్ ట్యూబ్స్ వేయటము, లేకపోతే ట్యూబ్ ఫీడింగ్ చేయటము, పెగ్ ట్యూబ్స్ వేయటం, ఇట్లాంటివి ఏమీ అవసరం పడవు. ఎంత మల్టిపుల్ ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ అయినా కూడా నౌ దేర్ సో మెనీ అడ్వాన్సెస్. అండ్ మనం అక్లూజన్ కన్సిడర్ చేసి ఇఫ్ యూఆర్ డూయింగ్ ద సర్జరీ, టోటల్ నాలెడ్జ్ అబౌట్ పళ్ళ అమరిక, దీనిని మనం బాగా తెలుసుకుని ఆ నాలెడ్జ్ ఉండి చేస్తే కనుక విత్ ఇన్ 8 hours పేషెంట్స్ విల్ బీ ఏబుల్ టు ఈట్. ఓకే. వాళ్ళ నోట్లో పెట్టుకుని నార్మల్గా తినగలుగుతారు. సో పోస్ట్ ఆపరేటివ్గా ఇనీషియలీ బికాజ్ అంతా ఫేస్ మీదో నోట్ లోపల నుంచో చేస్తాం కాబట్టి నోరు తెరుచుకోవడానికి పేషెంట్స్ హెసిటేట్ చేస్తారు. యూజువలీ అవసరం పడదు, అంటే రెస్ట్రిక్షన్ అంతగా ఏమీ ఉండదు. సో వాట్ వీ టెల్ ద పేషెంట్స్ ఇస్ నోరు తెరవటానికే ప్రయత్నించండి. బికాజ్ అలా మనం కనుక ఒకసారి నేను నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేసేస్తాను పేషెంట్ని, 1 week వాళ్ళు నోరు తెరుచుకోరు అనుకోండి, మజిల్ స్పాజంలోకి వెళ్ళిపోయి దెన్ నోరు తెరుచుకోవటం చాలా కష్టం అవుతుంది. ఐ హ్యావ్ టు పుట్ అన్ ఎక్స్ట్రా ఎఫర్ట్ టు మేక్ దెమ్ ఓపెన్ దేర్ మౌత్. సో మా ప్రొసీజర్స్ ఏమైనా కూడా పేషెంట్ షుడ్ స్టార్ట్ ఈటింగ్ ఫ్రమ్ 8 hours అండ్ దెన్ ఓపెన్ దేర్ మౌత్, బ్రష్ దేర్ టీత్. ఏం చేస్తారంటే మిగిలిన చోట్ల ఎక్కడైనా ప్రొసీజర్ అయినప్పుడు దాన్ని తడపకూడదు, రెస్ట్ ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది నోట్లో కూడా అప్లై చేస్తూ ఉంటారు, ఫేస్కి కూడా అప్లై చేస్తూ ఉంటారు అవే ప్రిన్సిపల్స్ని. బట్ ఇట్ డజంట్ వర్క్ విత్ మాక్సిలోఫేషియల్ సర్జరీ. సో ఫేస్ మీద ఏ ప్రొసీజర్ అయినా, జాస్కి అయినా కూడా ఇమీడియట్లీ యూ హ్యావ్ టు స్టార్ట్ ఓపెనింగ్ యువర్ మౌత్. దట్ ఈస్ వన్ థింగ్. కొన్ని రోజులు సాఫ్ట్ డైట్ చెప్తాము బికాజ్ దే ఆర్ నాట్ కంఫర్టబుల్ ఈటింగ్ ఆన్ హార్డ్ డైట్. దాని అర్థం మిక్సీ చేసుకుని ఓన్లీ ప్యూరీస్ తినాలని కాదు. సో యూ కెన్ ఈట్ నార్మల్ దాల్ చావల్ రోటీ వరకు ఇట్ ఈస్ ఆల్ ఫైన్. అండ్ మెయింటైనింగ్ ఓరల్ హైజీన్ అండ్ ఫేషియల్ హైజీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫేస్ మీద టియర్స్ వస్తాయి, నోస్ ఉంటుంది, అండ్ వీ కీప్ ఈటింగ్. సో హైజీన్ మెయింటైన్ చేయటం అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్. సో పేషెంట్స్ హెజిటేట్ ఫేస్ వాష్ చేసుకోవటానికి కానీ, బ్రష్ చేయటానికి, వీటన్నిటికీ. సో అలా చేయకుండా యూ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు యువర్ రొటీన్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్, విల్ హెల్ప్ క్విక్ రికవరీ. మాక్సిలోఫేషియల్ సర్జరీలో ఎప్పుడు రెస్ట్ అవసరం లేదు పెద్దగా. యూ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు యువర్ రొటీన్ క్విక్లీ అనే సజెస్ట్ చేస్తాను నేను. ఒక్క మెసేజ్ మీరు ఇవ్వాలనుకుంటే ఏమిస్తారు? లైక్ ఓరల్ అండ్ మాక్సిలో పేషెంట్స్ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి. ఫేస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ అవర్ ఐడెంటిటీ. సో ఫేస్ మీద ఏమైనా జరగాలి, ఏమైనా చేయించుకోవాలి, ఏదైనా ప్రాబ్లం వచ్చిందని కానీ ఫస్ట్ పానిక్ అయిపోతాం. బట్ ఇప్పుడు దెర్ ఆర్ సో మెనీ అడ్వాన్సెస్ దట్ మీ ఫేస్ని యాక్సిడెంట్ తర్వాత అయినా, లేకపోతే ట్యూమర్స్ తర్వాత అయినా, వీ కెన్ రెస్టోర్ ఇట్స్ షేప్ టు ప్రీవియస్ షేప్. సో దాని గురించి మీరు హెజిటేట్ చేయటం కానీ, లేకపోతే దానికి భయపడి ప్రొసీజర్స్ చేయించుకోకపోవటం కానీ. ఇప్పుడు రీసెంట్లీ లాస్ట్ వీక్ ఐ ఆపరేటెడ్ ఆన్ వన్ పేషెంట్. అతనికి ఒడెంటోజెనిక్ కెరటోసిస్ట్ అని ఒక సిస్ట్ వచ్చింది. అండ్ తనకి సిస్ట్ అని అదొక ప్రొసీజర్, అది తెలుసుకోవటానికే ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం బికాస్ హీ వాస్ గోయింగ్ టు డెంటిస్ట్. అదేమో 3rd molar ఏరియాలో పెయిన్ అంటున్నారు, అది టూత్ పెయిన్ అనుకుని యాంటీబయాటిక్స్ మీద ఉంచుతున్నారు. సో కంటిన్యూస్లీ దిస్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ అండ్ ఆల్మోస్ట్ 1 year ఆఫ్టర్ ద ఫస్ట్ సిమ్టమ్ ఓన్లీ దే కుడ్ ఫైండ్ అవుట్ దేర్ ఇస్ అ సిస్ట్ ఇన్ ద జా. సిస్ట్ ఇన్ ద జా అనగానే మోస్ట్లీ ఏంటంటే పీపుల్ థింక్ రిసెక్షన్, అంటే జా తీసేయాలి అనే అనుకుంటారు. బట్ అన్ని సిస్ట్లకి అసలు దేనికి 90% టైమ్స్ జా తీయాల్సిన అవసరం పడదు. సో జా తీస్తే ఫేస్ డిస్ఫిగర్ అయిపోతుందని హీ పోస్ట్పోన్
postponed it for 1 more year. Oh. సో ఈలోపు ఆ సిస్ట్ చాలా పెరిగిపోయింది. బట్ దేర్ వాజ్ ఇనఫ్ బోన్, సో జా తీయకుండా సర్జికల్ క్యూరిటాజ్ న్యూక్లియేషన్తో వీ ట్రీటెడ్ ద పేషెంట్. సో డోంట్ హెసిటేట్ గోయింగ్ బికాస్ నా ఫేస్ ఏదో అయిపోతుంది అని చెప్పి, బికాస్ దేర్ ఆర్ ట్రీట్మెంట్స్ మీ ఫేస్ని షేప్ని కాపాడుతూ మీ కాస్మెటిక్ ఈ రిక్వైర్మెంట్స్ని మెయింటైన్ చేస్తూ కూడా వీ కెన్ స్టిల్ ట్రీట్. ఓకే. తర్వాత ఓకే, ఒక 1 in 100 కేసెస్లో ఇఫ్ యూ థింక్ యూ హ్యావ్ టు సాక్రిఫైస్ అ పార్ట్ ఆఫ్ యువర్ జా ఆర్ సంథింగ్, అగైన్ డోంట్ హెసిటేట్ బికాస్ అది ఇంకా పెద్దదైపోకుండా వీ కెన్ ట్రీట్ దెమ్ ఇన్ ద ఇనీషియల్ స్టేజెస్. అండ్ చాలా రీకన్స్ట్రక్షన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ మాక్సిలోఫేషియల్ ఇష్యూస్ వచ్చే పేషెంట్స్కి ఏం చెప్తానంటే, భయపడకండి. దేర్ ఆర్ రిలవెంట్ ట్రీట్మెంట్స్, దేర్ ఆర్ గుడ్ ట్రీట్మెంట్స్. సో గో మీట్ యువర్ మాక్సిలోఫేషియల్ సర్జన్, నో యువర్ ఆప్షన్స్, మీ హెజిటేషన్స్, మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి, దెన్ గెట్ ట్రీటెడ్. True. That's one thing. And helmet and seat belt, they save your face like anything. సో పక్క వీధికే వెళ్ళాము అందుకే నేను హెల్మెట్ వేసుకోలేదు ఇలా అసలు చెప్పొద్దు. సో ఐ టెల్ ఆల్ మై పేషెంట్స్, మీరు బయటకు వెళ్తే కీ ఎలా తీసుకెళ్తారో యువర్ హెల్మెట్ షుడ్ బి దేర్ లైక్ దట్. అండ్ ఆల్సో యువర్ సీట్ బెల్ట్. కార్లో వెళ్తున్నప్పుడు ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ డ్రైవింగ్ ఆల్సో సీట్ బెల్ట్ ఇస్ అ మస్ట్. దట్ సేవ్స్ యువర్ ఫేస్. అంటే పెట్టుకున్న ఒక్కొక్కసారి ఫ్రాక్చర్స్ అవ్వచ్చు కానీ గ్రీవియన్స్ తక్కువ చాలా వరకు తగ్గిపోతుంది. సో దాట్ ఈస్ వన్ థింగ్. అండ్ జనరలీ నాట్ ఫర్ జస్ట్ మాక్సిలోఫేషియల్ సర్జన్స్, ఐ జస్ట్ వాంట్ టు టెల్ ఆల్ ద పీపుల్ షుడ్ హ్యావ్ యువర్ హెల్త్ ఇన్సూరెన్సెస్. చాలా మంది హెల్త్ ఇన్సూరెన్సెస్ లేక దే కాంట్ గెట్ క్వాలిటీ హెల్త్ ట్రీట్మెంట్. సో ఇప్పుడు మనం ఒక వెహికల్ కొంటాము, కార్ కొని బైక్ కొంటే కూడా దానికి ఇన్సూరెన్స్ లేకుండా రోడ్ ఎక్కించడానికి లేదు. అట్లాంటిది ఇంత డైనమిక్ హ్యూమన్ బాడీ వితౌట్ ఎనీ సెక్యూరిటీ సేఫ్టీ మెజర్స్ ఏమీ లేకుండా we don't have health insurances also. I think everyone should have, irrespective of whether they're a maxillofacial patient, inkokal kaadu, if you're a human being, you should have a health insurance. This is one thing that everyone should take care of. Thank you so much, ma'am, Thank for you, sharing your Manasa. knowledge and time with us. Thank you. Thank you.